నమస్కారం వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం రీసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు 1500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకం కీలకమైన ఖనిజాలను వేరు చేసి ఉత్పత్తి సామర్థ్యం పెంచే లక్ష్యం ఉగ్రవాదంపై భారత్ వైఖరికి మద్దతు ప్రకటించిన బెర్లిన్ జర్మనీ విదేశాంగ మంత్రితో జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారం గణనీయంగా పెరిగిందని వెల్లడి వ్యాపార నిబంధనల సులభతరానికి జీఎస్టీ కౌన్సిల్లో ఆమోదం ఢిల్లీలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 2 జీఎస్టీ స్లాబులపై రాష్ట్రాలతో చర్చ కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి నిజమైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి భరోసా కేసీఆర్ స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ కోసం కొట్లాడతారన్న కవిత నిజం మాట్లాడడానికి ఎప్పుడూ వెనకాడబోనని ఎక్స్ వేదికగా పోస్ట్ యూరియా దిగుమతిలో ఆలస్యం వల్లే కొరత ఏర్పడిందన్న తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రానికి 4.5 లక్షల టన్నుల యూరియా కోత పడిందని వెల్లడి సెమికాన్ ఇండియాను 2వ రోజు సందర్శించిన ప్రధానమంత్రి సెమీకండక్టర్ల రంగంలోని నిపుణులతో మోదీ సంభాషణ దేశ సెమీకండక్టర్ వ్యవస్థ పురోగతి అభివృద్ధిపై సూచనలు వివరాలు చూద్దాం రీసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు 1500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ద్వితీయ వనరుల నుంచి కీలకమైన ఖనిజాలని వేరు చేసి ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంగా ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. జాతీయ క్రిటికల్ మినరల్ మెషిన్ ఎన్సీఎంఎంలో భాగంగా ఈ ప్రోత్సాహక పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 6 సంవత్సరాల కాల పరిమితితో ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద నిర్దిష్ట కాల పరిమితిలో ఉత్పత్తిని ప్రారంభించడానికి ప్రోత్సాహకాల కింద యంత్రాలు పరికరాలపై 20% సబ్సిడీ అందిస్తారు. పెద్ద యూనిట్లకు 50 కోట్ల రూపాయలు, చిన్న యూనిట్లకు 25 కోట్ల రూపాయల గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది. రీసైక్లింగ్ రంగంలో 8,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 70,000 ఉద్యోగాల కల్పన జరగనుంది. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత తొలిసారి మీడియా ముందుకొచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవిని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీలోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని కవిత ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావులు కోట్లు కొల్లగొట్టారని మరోసారి మండిపడ్డారు. గురుకులాల సమస్యలు, బీసీ రిజర్వేషన్లు, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయంపై ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేశామన్నారు. బనకచెర్ల, భద్రాచలం సమీపంలోని ముంపు గ్రామాల అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్లు కవిత తెలిపారు. కొద్ది కాలంలోనే రాష్ట్రంలోని 47 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పర్యటించినట్లు చెప్పుకొచ్చారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయని కవిత ప్రశ్నించారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పెద్దలు పునరాలోచన చేయాలని కోరారు. మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి, అట్లానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమం తీసుకొని నేను మాట్లాడి, ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 42% హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది. అట్లానే మహిళలకు 2,500 ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది. 47 నియోజకవర్గాలు నవంబర్ 23, 2024 నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసి అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు. ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒక్కసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.
సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు కవిత స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని అన్నారు. జాగృతి కార్యకర్తలు శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రజల వద్దకే వెళ్తానని వెల్లడించారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికపై ఆసక్తికర పోస్ట్ చేశారు. నిజం మాట్లాడడానికి మూల్యం చెల్లించాల్సి వస్తే తెలంగాణ ప్రజల కోసం తాను మళ్లీ 100 రెట్లు చెల్లించడానికి సిద్ధమని పేర్కొన్నారు. పోస్ట్ చివరలో సత్యమేవ జయతే, జై తెలంగాణ అని రాసుకొచ్చారు కవిత. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించగా ప్రజల్ని మభ్యపెట్టేందుకే కేసీఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతోందని కాంగ్రెస్ మండిపడింది. కవిత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పేర్కొంది. మరిన్ని వివరాలు. కల్వకుంట్ల కవిత అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కవిత ఎపిసోడ్పై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు స్పందించారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని కవిత చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక తానెందుకుంటారని, మీ కుటుంబ గొడవల్లోకి తమను లాగొద్దన్నారు. వాళ్లు చేసిన పాపం ఊరికే పోదని, అనుభవించక తప్పదన్నారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి, మీ కుటుంబ పంచాయతీల్లో, మీ కుల పంచాయతీల్లో మమ్మల్ని లాగకండి. ప్రజల్ని మభ్యపెట్టేందుకే కేసీఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయన్నారు. కవిత commenting on Harish Rao some time ago commenting on Kavita. It's all a part of a drama. Whole KCR family is one. Together they have looted the public money. They are one. They are only pretending as if they are different. Whole KCR family is playing a drama. Kavita's episode is one of that drama's episode. కవిత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. పేగుబంధం కన్నా పార్టీ ముఖ్యమని కేసీఆర్ నిరూపించారన్నారు. పార్టీలో కొనసాగుతూ పార్టీ విధానాలను ధిక్కరిస్తే ఎంతటి వారైనా సరే నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాల్సిందేనని అన్నారు. బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు కుమ్మక్కారని తాను గతంలోనే చెప్పారని, కవిత కొత్తగా చెప్పిందేమీ లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కవిత చెప్పిన మోకిలా ప్రాజెక్టు అవకతవకలపై పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై విచారణ జరపాలన్నారు. హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్ లో ట్రావెల్ చేసినారు. నన్ను ఓడగొట్టేందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారనే విషయాన్ని నేను ఇయ్యాల కొత్తగా చెప్పలేదు. ఎన్నడు చెప్పిన, ఇది 22 మార్చి 2024లో చెప్పిన నేను. అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేను. కాళేశ్వరం నుంచి దృష్టి మరల్చేందుకే కవిత అంశం ముందుకొచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టులు వచ్చాక కూడా కాలయాపన చేశారని, ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తున్నారని విమర్శించారు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐకి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
ఒకప్పుడు వలసలకు కేర్ ఆఫ్ గా ఉన్న పాలమూరు పారిశ్రామిక జిల్లాగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వేములలో కార్నింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొత్త యూనిట్ ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు వేదిక కాబోతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన పాలమూరు, రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులేవీ పూర్తి చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తామన్నారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్లో పాలమూరు జిల్లాని అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే ఇంజనీరింగ్, లా కాలేజ్, డిగ్రీ కాలేజీలతో పాటు IIITని మంజూరు చేసినట్లు సీఎం వెల్లడించారు. 2800 కోట్లతో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నూతన పరిశ్రమలకు ఒక వేదిక కాబోతుంది. ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి మన జిల్లా వేదిక కాబోతున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తూ మీ అందరినీ అభినందిస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాలలో ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు, 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2800 కోట్ల రూపాయలతోటి ఈరోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు మంజూరు చేసినాం. మరోవైపు నిజమైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు ఆయన. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పట్టు వస్త్రాలని సీఎం అందజేశారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల ఫైలాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం చంద్రుగొండ బహిరంగ సభలో ప్రసంగించారు. 10 ఏళ్లు రేషన్ కార్డు ఎలా ఉంటుందో కూడా ప్రజలకు తెలియదని, బీఆర్ఎస్ హయాంలో పేదల సొంతింటి కల నెరవేరలేదని విమర్శించారు. ధరణిని తొలగించి భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యల్ని పరిష్కరిస్తున్నామని అన్నారు. హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు, హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము, గూడెము, తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, రాజీవ్ స్వగృహ పేరు మీద పట్టణాల్లో పేద వాళ్లకు ఇండ్లు ఇచ్చే ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు, ఇవాళ దాదాపుగా 4.5 లక్షల పేద వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఒక్క తప్పు కూడా జరగకుండా 99.99% ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే నా అంచనా తప్పలేదు. ఢిల్లీ ముందల నేను తల వంచుకునే పరిస్థితి తీసుకురాలేదని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ, చికెన్ గునియా అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం వెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి ద్వారా తమ సొంతింటి కల నెరవేరిందన్నారు. సీఎం స్వయంగా గృహప్రవేశం చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుందని లబ్ధిదారులు చెబుతున్నారు.
ఈరోజు మా ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, గృహప్రవేశం చేశారండి. కానీ మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంతకు ముందు మాకు చిన్న పూరి గుడిసె ఉండేదండి. ఆ పూరి గుడిసె వర్షం వస్తే బాగా నీళ్ళు నిలబడేవి. వర్షం వస్తుందంటే ఆ గిన్నె ఈ గిన్నె పెట్టుకునే వాళ్ళం. మంచాట్లో పడుకోవటానికి కూడా ఇబ్బంది ఉండేదండి. వంట చేసుకోవాలన్నా మాకు చాలా ఇబ్బంది ఉంది. కానీ మనకి ఇవాళ మా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము గృహప్రవేశం కూడా చేసుకున్నాం. కానీ నేను నా పిల్లలు వాళ్ళందరికీ రుణపడి ఉంటామని సెలవు తీసుకుంటున్నాను. సీఎం సార్ మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంటికి వస్తారని నేను అసలు కళ్ళలో కూడా అనుకోలే. నాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబంతో మాట్లాడారు, వచ్చి కూర్చున్నారు, మాతోటి ఫోటో దిగాము. మాకు చాలా సంతోషంగా ఉంది. చక్కగా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నన్ను గుర్తించి మా ఇంటికి వచ్చి ఎమ్మెల్యే సార్ గారు మా ఇంటికి వచ్చి చూసి ఇల్లు గుర్తించి ఇల్లు ఇప్పించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 6 శనివారంన హైదరాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సాధారణ సెలవు ప్రకటించింది. నిమజ్జనం రోజున ప్రజల రద్దీ, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ సెలవు కారణంగా అక్టోబర్ 11 రెండో శనివారాన్ని సాధారణ పని దినంగా పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అంటే ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు యథావిధిగా పనిచేస్తాయి. ఈ నిర్ణయం జంట నగరాల ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు వర్తిస్తుంది. సంబంధిత విభాగాలు, అధికారులు ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నాయని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 300 మంది కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పై సిబిఐ దర్యాప్తు అనుమతించదగదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ స్వర్ణ యుగాన్ని చూస్తుందన్నారు. కేసీఆర్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు తెలంగాణను సస్యశ్యామలం చేశాయన్నారు. రాహుల్ గాంధీ సిబిఐ, ఈడీ మీద దుమ్మెత్తి పోస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఆ సంస్థల్ని పొగుడుతున్నారని విమర్శించారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ తీరు అగమ్య గోచరంగా ఉందని, ముఖ్యంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. తాగునీరు, సాగునీరు, మార్గమధ్యంలో ఉండే ఇండస్ట్రీలకు నీళ్లు, ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ ఆ కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాదు సిబిఐ చాలా మంచి సంస్థ, వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోస్తుంటే సిబిఐ, ఈడీ, ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి ఇస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? విదేశాల నుంచి సరైన సమయంలో యూరియా దిగుమతి చేసుకోకపోవడం వల్లే దేశంలోనూ రాష్ట్రంలోనూ కొరత ఏర్పడిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి 9.8 లక్షల టన్నుల అవసరం ఉంటే 5.3 లక్షల టన్నులే సరఫరా జరిగిందని తెలిపారు. ప్రతి నెలలో పంపిణీ చేయాల్సిన యూరియాలో కేంద్రం కోత పెట్టిందన్నారు. రామగుండం పరిశ్రమలో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడం కూడా కారణంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ భారీ అవినీతికి పాల్పడిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని కవిత ఒప్పుకోగా కేసీఆర్ కిందులో సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓ పక్క ఒప్పుకుంటుంది, ఓ పక్క తండ్రి కాదని ఇంకేదో పేరు చెప్తుంది. ఇదంతా కూడా పొలిటికల్ జిమ్మిక్స్ అనమాట, టు డైవర్ట్ పాలిటిక్స్. కేసీఆరే ముఖ్యమంత్రి ఉండే 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబమే పరిపాలన చేసి వన్ సైడ్గా రూలింగ్ చేసిండు. వాళ్ళు కుటుంబమే పాలన చేసింది. ఆ కుటుంబంలో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవ్వరి కూడా ఈ రాష్ట్రంలో చీమ చిటుకుమనన్నా ఎంబడే వాళ్ళ చెవులకు కళ్ళకు పోయేటటువంటి పరిస్థితి ఉండే.
సో ఈరోజు ఆమె ఏదో వేరే మాట మాట్లాడితే అది ఏదో వీళ్ళు కాదు వాళ్ళు అంటే అది ఎక్కడ ఏది ఉన్నా ఆ కుటుంబానికి మొత్తానికి కూడా దీంట్లో సంబంధం అనేది స్పష్టం. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్లో ఫిన్షీల్డ్ హ్యాకథాన్ 2025 గ్రాండ్ ఫినాలే ఉత్సాహంగా సాగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో ఆవిష్కరణలు, నమూనాల అభివృద్ధి, వ్యవస్థాపకతను పెంపొందించడం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు విద్యార్థుల సహకారం బలోపేతంపై పోటీలు నిర్వహించారు. ఈ హ్యాకథాన్లో దేశంలోని 72 జట్లు పాల్గొన్నాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐటీ వింగ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ రంజన్ పాటిల్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ హ్యాకథాన్లో 661 మంది పాల్గొన్నారని, విజేతలుగా నిలిచిన వారిలో తొలి బహుమతిగా 5 లక్షలు, రెండో బహుమతిగా 3 లక్షలు, మూడవ బహుమతిగా 2 లక్షల చొప్పున అందజేశామన్నారు. ఆర్థిక రంగంలో పనిచేస్తున్న వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు భారత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. In this hackathon, we have received 661 participations. The teams were from entire Pan India, and here in the first phase we had selected 72 teams for both the teams, and in the next stage we selected 18, and out of this 18 we have selected. యువత సాంకేతిక రంగాల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉపాధి పొందాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట పరిసరాల్లో నూతనంగా నిర్మించే అధునాతన సాంకేతిక కేంద్రానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఏటీసీలను ఏర్పాటు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలతో ఏటీసీ, ఐటీఐలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు. 7,20,00,000 వ్యయంతో హకీంపేటలో చేపట్టే అధునాతన సాంకేతిక కేంద్రం యువత భవిష్యత్తును మార్చే విధంగా ఉంటుందని అన్నారు. భవన నిర్మాణమే కాకుండా అధునాతన యంత్రాల కొనుగోలు కోసం 36 కోట్ల రూపాయలని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కేంద్రాల్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగం అవసరము, వారికి దేంట్లో ట్రైనింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మేము చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. డిపార్ట్మెంట్లో చర్చించుకొని సిఐ వాళ్ళని పిలిచి అరే మీకు ఎలాంటి ఉద్యోగాలు మీరు ఇస్తారు, దాని ప్రకారంగా మేము వాళ్ళందరికీ కూడా ఇక్కడ పిల్లలకు ట్రైనింగ్ చేసి వీళ్ళు ట్రైనింగ్ అయితేనే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చక్కగా చెప్పినారు, ఎవరైతే ఐటీఐలో చదువుకుంటారో వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తారు. అందరం కూడా మంచిగా మనకు స్కిల్ సెట్స్ మనం నేర్చుకుంటే ఉద్యోగాలు కల్పించడము చాలా సులభంగా అవుతుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న సెమీకాన్ ఇండియాను 2వ రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. సెమీకాన్ ఇండియాలో భాగంగా సీఈఓల రౌండ్ టేబుల్కు హాజరయ్యారు ఆయన. ఈ సందర్భంగా ఈ రంగంలోని నిపుణులతో సంభాషించారు మోదీ. సెమీకండక్టర్లకు సంబంధించిన వివిధ ఉత్పత్తులు, ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రికి నిపుణులు వివరించారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా గొలుసులో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా ఉంచడం సెమీకాన్ ఇండియా ప్రధాన లక్ష్యం. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతిక అభివృద్ధికి కేంద్రంగా మారాలనే దేశ దార్శనికతను సాకారం చేసుకునే దిశగా ఇదొక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. సెమీకాన్ ఇండియా 2025లో స్వదేశీ సెమీకండక్టర్ చిప్ డిజైన్లను ప్రదర్శించినందుకు హైదరాబాద్లోని 2 అత్యుత్తమ సంస్థలు ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిబిఐటీలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సెమీకండక్టర్లోకి భారత్ ప్రవేశించడం వికసిత్ భారత్ వైపు ఒక కీలకమైన అడుగు అన్నారు. ఈ సంస్థల్ని చిప్స్ టు స్టార్టప్ కార్యక్రమంలో చేర్చినందుకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వ్యాపార నిర్వహణ నిబంధనల్ని సులభతరం చేసే చర్యలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో పలు కీలక సంస్కరణలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జీఎస్టీ రేట్ల సరళీకరణలో భాగంగా ప్రస్తుతం 4 స్లాబ్లకు బదులు 2 స్లాబ్లు 5%, 18% కుదించడంపై చర్చ జరిగింది. ఆరోగ్య, జీవిత బీమా రంగంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగదారులకు ఊరట కల్పించే దిశగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ పై
నిర్ణయం దిశగా చర్చ జరిగింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ తమ ప్లాట్ఫామ్ ఫీజుని పెంచాయి. పండుగ సీజన్ డిమాండ్కు తగిన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీలు తెలిపాయి. స్విగ్గీ అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్లాట్ఫామ్ ఫీజును 14 నుంచి 15 రూపాయలకు పెంచింది. గత నెలలో ఇది 12 నుంచి 14 రూపాయలకు పెంచింది. ఫుడ్ డెలివరీ డిమాండ్ పెరిగే అవకాశం ఉండడంతో తాత్కాలికంగా ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లుగా స్విగ్గీ ప్రకటించింది. పండుగ సీజన్ తర్వాత ఫీజుని 12కి తగ్గించే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా జొమాటో కూడా పండుగ సీజన్ డిమాండ్ను తీర్చేందుకు ప్లాట్ఫామ్ ఫీజుని 10 నుంచి 12 రూపాయలకు పెంచింది. పండుగ సమయంలో ఆర్డర్లు భారీగా పెరగడం, డెలివరీ ఏజెంట్లకు ఎక్కువ చెల్లించాల్సి రావడం, నిర్వహణ ఖర్చులు పెరగడం కూడా ఈ పెంపుకి కారణమని కంపెనీ తెలిపింది. మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న దాదాపు 2 కోట్లకు పైగా ఫోన్ కనెక్షన్ బ్లాక్ చేసినట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం డీఓటీ కార్యదర్శి నీరజ్ మిత్తల్ తెలిపారు. సంచార్ సాథీ ద్వారా ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసినట్లు వెల్లడించారు. దక్షిణ గోవాలో డీఓటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన వీడియో ద్వారా ప్రసంగించారు. దేశ సైబర్ భద్రతను మెరుగుపరచడానికి డీఓటీ అనేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. టెలికాం రంగం ప్రతి రంగంలో కీలక పాత్ర పోషిస్తుందని, వినియోగదారుల సంఖ్య పెరిగినట్లే ఆర్థిక రంగంలో టెలికాం వనరుల దుర్వినియోగం కూడా పెరిగిందని తెలిపారు. ఆర్థిక మోసాల గురించి సమాచారం సేకరించి ప్రజలకు తెలియజేసేందుకు డీఓటీ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ని అభివృద్ధి చేస్తుంది. ఇది సైబర్ సురక్షిత వాతావరణాన్ని అందిస్తుందని వెల్లడించారు. గూగుల్ 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు పాస్వర్డ్లు మార్చాలని జారీ చేసిన ఎమర్జెన్సీ వార్నింగ్ వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. జీమెయిల్కు బలమైన రక్షణ ఉందని, భద్రతా ఉల్లంఘన వదంతుల్లో నిజం లేదని తెలిపింది. షైనీ హంటర్స్ హ్యాకింగ్ గ్రూప్ గూగుల్ సేల్స్ ఫోర్స్ డేటాబేస్లోకి చొరబడినట్లు వార్తలు వచ్చాయి. యూజర్ల సమాచారం బయటకు వెళ్లినప్పటికీ పాస్వర్డ్లు హ్యాకర్లకు చిక్కలేదని వదంతులు వ్యాపించాయి. గూగుల్ స్పందిస్తూ హ్యాకర్ల చొరబాటు ప్రయత్నాలు జరిగాయని అంగీకరించింది. కానీ బలమైన రక్షణ వ్యవస్థ వల్ల అవి విఫలమయ్యాయని పేర్కొంది. 99.9% చొరబాట్లను అడ్డుకుంటున్నామని, మాల్వేర్ నుంచి రక్షణ కల్పిస్తున్నామని తెలిపింది. మెరుగైన పాస్వర్డ్లు, పాస్ కీలు వాడాలని, మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. తద్వారా చొరబాట్లను సులభంగా గుర్తించవచ్చని వెల్లడించింది. ఉగ్రవాదంపై భారత్ పోరుకు జర్మనీ మద్దతు ప్రకటించింది. ఉగ్రదాడుల నుంచి తమ ప్రజల్ని కాపాడుకునే ఆత్మరక్షణ హక్కు భారత్కు ఉందని స్పష్టం చేసింది. భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వారెఫుల్తో న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చించారు. యుక్రెయిన్ సంక్షోభం, పశ్చిమాసియా, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లోని పరిస్థితులపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాల్ని పంచుకున్నారు. రాజకీయ, ఆర్థిక సహకారంతో పాటు పరిశోధన, భవిష్యత్ టెక్నాలజీలు, డిజిటల్, సెమీకండక్టర్లు, విద్య, ఇంధనం వంటి రంగాల్లో కలిసి పనిచేయడంపై చర్చలు జరిగినట్లు జైశంకర్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని జర్మనీ అర్థం చేసుకోవడాన్ని తాము ఎంతగానో గౌరవిస్తామని జైశంకర్ పేర్కొన్నారు. భారత్, యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరగా పూర్తయ్యేలా జర్మనీ చూపుతున్న చొరవను జైశంకర్ అభినందించారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న SSME 29 సినిమాను 120 దేశాల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. దీంతో ఈ చిత్రం 100 కోట్ల మందికి చేరువయ్యే అవకాశం ఉంది. తాజాగా కెన్యాలో షూటింగ్ జరుగుతుండగా చిత్ర బృందం అక్కడి మంత్రి ముజాలియా ముదావాదిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సినిమా కెన్యా, మసాయి మరా, నైవాషా, అంబోసెలి వంటి సుందర ప్రాంతాల్ని ప్రపంచానికి చూపెట్టబోతోంది. 120 మంది సభ్యులతో కూడిన రాజమౌళి బృందం తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించి చివరికి కెన్యాని షూటింగ్ కోసం ఎంచుకుంది. కెన్యాలో షూటింగ్ చేయడం ఒక మైల్ రాయిగా నిలిచిపోతుందని, ప్రపంచ వేదికపై తమ దేశ అందాల్ని, ఆతిథ్యాన్ని, సుందర దృశ్యాల్ని చూపడంలో ఈ సినిమా శక్తివంతంగా పనిచేయనుందని ముజాలియా ముదావాది పేర్కొన్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. భారతీయ, విదేశీ భాషల్లో సినిమాను అనువదించనున్నట్లు సమాచారం. రాజమౌళి ఈ చిత్రంతో భారతీయ సినిమా పరిశ్రమలో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించనున్నారని రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో తెలిపారు.
స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 409 పాయింట్ల లాభంతో 80,567 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 24,700 మార్క్ దాటింది. ట్రేడింగ్లో దాదాపు 2,415 షేర్లు లాభాలు బాట పట్టగా 1,333 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్ కంపెనీ, M&M, ట్రెంట్, ఐటీసీ, ఎటర్నల్, టాటా మోటార్స్ లాభాల్లో కొనసాగాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.